ఆసుపత్రుల్లో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. బంజారా హిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ వైద్యులు ఫిర్యాదు చేశారు. పెట్టుబడుల పేరుతో 38 కోట్ల రూపాయలు మోసం చేశారని కంప్లైంట్ చేశారు. దీంతో మాజీ ఎండీ సహా అతని సోదరుడిపై కేసు నమోదైంది. వారిద్దరూ మొత్తం 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. ఆసుపత్రిలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. బంజారా హిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ వైద్యులు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఒక ప్రముఖ ఆసుపత్రికి సంబంధించినటువంటి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ డాక్టర్లు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్నటువంటి సిసిఎస్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. పెట్టుబడుల పేరుతో సుమారుగా 38 కోట్లకు పైగా తమను మోసం చేశారంటూ కొంతమంది డాక్టర్స్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పెట్టుబడుల పేరుతో భారీ లాభాలను ఆశించారు. సో అతను చెప్పినటువంటి మాటలను నమ్మి తాము కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టామంటూ కూడా బాధితులు ఇప్పటికే పోలీసులకు తెలియజేశారు కూడా. సో మోసానికి అతనికి సంబంధించి అంటే మాజీ ఎండీకి సంబంధించినటువంటి అతని సోదరుడి పాత్ర కూడా ఉందంటూ కూడా ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చొక్కా రాజేష్ వాసు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ మోసం అంతా కూడా 2014-15 మధ్య కాలంలో జరిగినట్టుగా కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. 2014-15 మధ్య ఆసుపత్రికి సంబంధించినటువంటి ఈక్విటీ పేరిట పెట్టుబడులు తీసుకున్నారు. మొత్తం 100 కోట్ల మేర డాక్టర్ల నుంచి ఈ నిధుల సమీకరణ చేసినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో మొత్తం వీరి దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బులంతటి కూడా లాభాల రూపంలో తిరిగి ఇస్తామంటూ చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా లాభాలను ఇవ్వకుండా మోసం చేశారంటూ ప్రధానంగా ఈ డాక్టర్లంతా కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 14 మందికి సంబంధించినటువంటి డాక్టర్ల బృందం ఈ ఫిర్యాదు చేసింది. ఇక హామీ ఇచ్చినట్టుగానే ముందుగా లాభాలు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి ఆ మాటలు నిలబెట్టుకోకుండా లాభాలు ఇవ్వకుండా తమను మోసం చేస్తూ ఉన్నారు. అడిగిన ప్రతిసారి కూడా నష్టాల్లో ఉంది హాస్పిటల్ అంటూ కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఆసుపత్రికి సంబంధించినటువంటి అన్ని వ్యాపారాలు కూడా నష్టాల్లో ఉన్నాయంటూ కూడా లెక్కలు చూపిస్తూ డాక్టర్లను తప్పుతో పట్టించారన్నది ప్రధానంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి మాజీ ఎండీ అతని సోదరుని మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇక వాస్తవానికి రోగుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆసుపత్రి లాభాల్లో ఉన్నప్పటికీ కూడాను నష్టాల్లో ఉందంటూ కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. కోవిడ్ సమయంలో కూడా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేశారంటూ కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేసినటువంటి డాక్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఆసుపత్రికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతటి కూడా ఇటు రియల్ ఎస్టేట్ తో పాటు ఆ తర్వాత బంగారం కొనడానికి మళ్లించారంటూ కూడా ప్రధానంగా డాక్టర్లంతా ఆరోపిస్తూ ఉన్నారు. ఆసుపత్రికి సంబంధించినటువంటి నిధులను ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించారు కాబట్టి ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ కూడా డాక్టర్లంతా కూడా కోరుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో డాక్టర్లకు సంబంధించిన ఫిర్యాదు అందుకున్న సిసిఎస్ పోలీసులు ప్రధానంగా ఐపీసీ 406 తో పాటు 409 అలాగే 477, 120 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజెంట్ మాజీ ఎండీ ఎవరైతే ఉన్నారో ఆ మాజీ ఎండీతో పాటు అతనికి సంబంధించిన సోదరి పాత్ర మీదుగా ఆరా తీస్తూ ఉన్నారు. తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు.